ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషతంత్రం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో శని కనుక అస్తంగత్వం చెందినట్లయితే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేది తెలుసుకుందాము. రవికి దగ్గరగా శని ఉండి అస్తంగత్వం చెందినట్టయితే శుభ ఫలితాలు అంటే పాజిటివ్ నెగిటివ్ రెండు రిజల్ట్స్ ఏ విధంగా ఇస్తాడు అనేది కొంతవరకు స్టడీ చేయాల్సినటువంటి ఒక అంశము. ఎందుకంటే కర్మకారకుడైనటువంటి శని రవికి దగ్గరగా ఉండి అస్తంగత్వం చెందడము, అందులోనూ ఏ హౌస్లో అస్తంగత్వం చెందాడు అంటే కంబస్ట్ అయ్యాడు అనే దాన్ని బట్టి కూడా రిజల్ట్స్ అనేవి మనం చూడాల్సి ఉంటుంది. రవి శనులు నైసర్గికంగా శత్రుగ్రహాలుగా చెప్పబడ్డారు. అయితే ఎప్పుడైతే శని 15 డిగ్రీల దూరంలో రవికి ఉంటాడు, ముందు కావచ్చు వెనక్కి కావచ్చు, అస్తంగత్వానికి లోనవుతాడు. ఈ విధంగా అస్తంగత్వం చెందినటువంటి శని కొంత ప్రతికూల ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే శని కర్మకారకుడు, దుఃఖానికి, సఫరింగ్, పెయిన్ ఇలాంటి వాటికి కారకుడు శని. అదేవిధంగా న్యాయానికి, ధర్మానికి కట్టుబడి ఉండడము, నైతిక విలువలకి పెద్దపీట వేయడము, వాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడము, ఇవన్నీ కూడా శని యొక్క లక్షణాలు. శని కనుక పాడైతే దీనికి విరుద్ధమైనటువంటి లక్షణాలు కూడా ఉంటాయి. రవి శని ఇద్దరూ కూడా విరుద్ధమైనటువంటి స్వభావాలు కలిగినటువంటి గ్రహాలు. రవి చాలా బ్రైట్ స్టార్, తీవ్ర గ్రహము. అలాగే తనకంటూ ఒక సెల్ఫ్ ఈగో ఉన్నటువంటి ప్లానెట్ రవి, రాయల్ ప్లానెట్ రవి. తను చెప్పిందే అందరూ వినాలి, ఆ శాసనం చేసేటువంటి ఒక లక్షణం అనేది ఉంటుంది రవికి. అయితే శని విషయానికి వచ్చేటప్పటికి సర్వీస్ చేయడము, అంటే ఒక ఉద్యోగంలో సర్వీస్ చేస్తూ ఎదగడము, అలాగే 10 మందికి సేవ చేయడము, ఇటువంటి లక్షణాలు ఉండేటువంటి ప్లానెట్ శని. కష్టం విలువ తెలిసినటువంటి ప్లానెట్ శని. సఫరింగ్ అంటే ఏంటి, బాధ అంటే ఏంటి, అవమానం అంటే ఏంటి, ఇవి తెలిసినటువంటి గ్రహము శని. ఈ రెండు గ్రహాలు ఒక చోట ఉన్నట్టయితే ఒక స్థానంలో తప్పకుండా ఆ స్థానం యొక్క పోర్ట్ఫోలియో మీద, ఆ స్థానం యొక్క లక్షణాల మీద ఆ ప్రభావం అనేది ఉంటుంది. అయితే శని చాలా క్లోజ్గా రవికి దగ్గరగా ఉండి కంబస్ట్ కనుక అయినట్టయితే కొంత ఇబ్బందికరమైనటువంటి తీవ్ర ఫలితాలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక లగ్నం నుంచి 12 స్థానాల్లో రవి శనులు కలిసి ఉండి అస్తంగత్వం చెందిన శని కనుక ఉన్నట్టయితే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది తెలుసుకుందాము. ప్రధానంగా రవి శనులు కలయిక అనేది పితృదోషాన్ని సూచిస్తుంది. కాబట్టి ఏ ఇంట్లో ఉన్నా కానీ ఈ కలయిక పితృదోషాన్ని సూచిస్తుంది. అందులోనూ శని అస్తంగత్వం కనుక చెందినట్టయితే అటువంటి శని యొక్క మహాదశలో కొంత ప్రతికూల ఫలితాలను అనుభవించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లగ్నంలో కనుక శని రవికి దగ్గరగా ఉండి అస్తంగత్వం చెందినట్లయితే అది పితృదోషాన్ని సూచిస్తుంది. కొంత లాంగివిటీ అంటే ఆయుర్దాయాన్ని కూడా కొంతవరకు తగ్గించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా శని ఎప్పుడైతే రవికి దగ్గరగా ఉంటాడో కొంతవరకు అనారోగ్య సమస్యల వల్ల జీవితంలో ఎక్కువగా వరకు కష్టపడుతూ ఉండడము, అదేవిధంగా ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువగా ఆలోచన చేసి ఏ నిర్ణయం తీసుకోలేకపోవడము, తరచూ డిప్రెషన్కి లోనవుతూ ఉండడము, ఎప్పుడూ కూడా ఏ పని చేయాలన్నా ఎక్కువగా నెగిటివ్ థింకింగ్తో ఆ పని చేయకుండా ఆగిపోవడము, ఇటువంటి కొంత క్వాలిటీస్ అనేవి ఇస్తాడు. కొన్ని సందర్భాల్లో రవి యొక్క లేదా శని యొక్క కారకత్వాన్ని బట్టి కోర్టు సమస్యలు, పోలీస్ కేసులు, జైలుకి వెళ్ళాల్సి రావడము, ఇలాంటి ఫలితాలను కూడా ఇస్తాడు శని కనుక అస్తంగత్వం చెంది లగ్నంలో ఉన్నట్టయితే. ఎప్పుడు కూడా తన ప్రత్యర్థుల నుంచి దాటి ప్రత్యర్థుల నుంచి సమస్యలు, శత్రుబాధ అనేవి ఎక్కువగా ఉంటాయి. అయితే శని కనుక స్ట్రాంగ్గా ఉండి లగ్నంలో కనుక ఉన్నట్టయితే రవికి దగ్గరగా ఉన్నప్పటికీ కూడా రాజయోగ ఫలితాలు ఇచ్చే కాంబినేషన్స్ కూడా మనం గమనించవచ్చు. ఉదాహరణకి తులా లగ్నానికి లగ్నంలో శని ఉండి రవితో కలిసి ఉన్నా కానీ అక్కడ రవికి కూడా నీచభంగం జరుగుతుంది, శని ఉచ్చలో ఉంటాడు. కాబట్టి మాస్ ఫాలోయింగ్, ప్రజాదరణ ఇవన్నీ కూడా ఉండేటువంటి చాలా మంచి యోగాన్ని ఇస్తాడు శని అస్తంగత్వం చెందినప్పటికీ కూడా. ఎందుకంటే అక్కడ రవి బలహీనంగా ఉండడము, ఇక్కడ శని చాలా బలంగా ఉండడము అనేది మనం గమనించాల్సి ఉంటుంది. ఈ విధంగా రవి శనులు కలిసి ఉన్నప్పుడు పాజిటివ్ నెగిటివ్ రెండింటి మిక్స్గా ఉంటుంది అస్తంగత్వం చెందినట్లయితే శని కనుక. ఇక సెకండ్ హౌస్లో కనుక శని అస్తంగత్వం చెంది ఉన్నట్లయితే ఇది కొంతవరకు ఫ్యామిలీ లైఫ్లో డిస్టర్బెన్సెస్ని తీసుకొచ్చేటువంటి ప్లేస్మెంట్గా చూడాల్సి ఉంటుంది. మ్యారేజ్ అయిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యనే కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కూడా కొంత విభేదాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సాధారణంగా సెకండ్ హౌస్లో శాటర్న్ ఉండి అస్తంగత్వం చెంది అందులోనూ వక్రించి కనుక ఉన్నట్లయితే తీవ్రమైనటువంటి
కుటుంబ సమస్యలు అనేవి ఉంటాయి. వివాహం తర్వాత అత్తగారితో మనస్పర్ధలు కావచ్చు, ఆస్తి తగాదాలు, కోర్టు చిక్కులు ఇవన్నీ కూడా ఎక్కువగా వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే అనారోగ్య సమస్యల వల్ల తీవ్రమైనటువంటి ధన నష్టము, ఎక్కువగా డబ్బు ఖర్చు చేయాల్సి రావడము, మానసికంగా ఆందోళన ఇవన్నీ కూడా ఉంటాయి. మాటల వలన సమస్యలు కొని తెచ్చుకోవడము, ఎక్కువగా ఘర్షణ వైఖరి, వాగ్వాదాలు, ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉండడము ఫ్యామిలీస్లో, ఇలాంటి కొన్ని రిజల్ట్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక రవిశనిలో కనుక థర్డ్ హౌస్లో ఉన్నట్టయితే ఇది ఉద్యోగ వ్యాపారాల్లో రాణించడానికి మంచి ప్లేస్మెంట్ అయినప్పటికీ కూడా శని ఎప్పుడైతే రవికి దగ్గరగా ఉండి థర్డ్ హౌస్లో ఉంటాడో చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో ఎదుగుదల ఉన్నప్పటికీ కూడా అందులో అవరోధాలు, అడ్డంకులు ఉండడం వలన కొంతవరకు జాప్యం అనేది జరుగుతుంది. వారి యొక్క కెరియర్లో రైజ్ అనేది, గ్రోత్ అనేది, ఇది కొంతవరకు వారికి నిరాశని, నిస్పృహని కలిగించేటువంటి అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. అయితే అన్నదమ్ములతో మనస్పర్ధలు, వారి మధ్య సఖ్యత సరిగ్గా లేకపోవడము, ఇటువంటి ఫలితాలు కూడా ఉంటాయి రవిశనిలో కనుక కలిసి థర్డ్ హౌస్లో ఉన్నట్టయితే. అయితే ఫారిన్ రిలేటెడ్ జాబ్స్, ఫారిన్ ట్రావెల్స్ ఉన్నటువంటి జాబ్స్, బిజినెస్లో ఎక్కువగా ఫారిన్ ట్రిప్స్కి వెళ్ళొస్తూ ఉండడము, ఇటువంటి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అయితే వారు ఆశించినంత ఆర్థికంగా ఎక్కువగా సంపాదన అనేది ఉండదు విదేశీ పర్యటనలు చేసినప్పటికీ కూడా. అయితే తప్పకుండా అది విదేశీ పర్యటన ద్వారా ధనయోగాన్ని అయితే ఇస్తుంది. ఈ విధంగా థర్డ్ హౌస్లో రవిశనిలో కలయిక కూడా కొంతవరకు పాజిటివ్ నెగిటివ్ మిక్స్కైనా చూడాల్సి ఉంటుంది. అయితే ఏ పని చేయాలన్నా కానీ చొరవ కొంత తక్కువగా ఉండడము, ఏ నిర్ణయానికి త్వరగా రాలేకపోవడము, ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోలేకపోవడము, నిర్ణయం తీసుకోవడం గురించి ఒకరి మీద ఆధారపడము, సలహాలు తీసుకుంటూ ఉండడము, ఇటువంటి ఒక ధోరణి అనేది ఉంటుంది. ఇక ఫోర్త్ హౌస్లో రవిశనిలో కనుక కలిసి ఉన్నట్టయితే చిన్నతనంలో ఎడ్యుకేషన్ బ్రేక్స్ ఎక్కువగా ఉంటాయి. తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకోవడము, దానివల్ల మన మానసికంగా ఎప్పుడూ కూడా ఒంటరితనాన్ని ఫీల్ అవుతూ వారు పెరుగుతూ ఉంటారు. ఆశించిన స్థాయిలో వారికి చిన్నతనంలో ఎడ్యుకేషన్ అనేది సాగదు. బ్రేక్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. అది ఏ రీజన్ వల్ల అయినా కావచ్చు. తల్లిదండ్రులకు దూరంగా ఉండడం వలన కూడా వారి యొక్క మానసికపరమైనటువంటి ఆ ఎదుగుదల అనేది కొంతవరకు లోపిస్తుంది. కొంత లోన్లీ ఫీలింగ్, వారి లైఫ్ లాంగ్ కూడా అటువంటి ఫీలింగ్తో వారు ఉంటారు. అయితే ఎడ్యుకేషన్లో బ్రేక్స్ వచ్చినప్పటికీ కూడా శని కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే ఫోర్త్ హౌస్లో మంచి ఎడ్యుకేషన్ చేయడానికి వీలుంటుంది. లైఫ్లో ఓన్ హౌస్ అనేది లేట్గా ఉంటుంది. జీవితంలో సెటిల్మెంట్, కెరియర్లో సెటిల్మెంట్ కూడా కొంత డిలే అయ్యేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. అయితే ఫోర్త్ హౌస్లో శని స్ట్రాంగ్గా కనుక్కున్నట్టయితే, ఉదాహరణకి శశయోగంలో ఫోర్త్ హౌస్లో కనుక్కున్నట్టయితే రవితో కలిసి ఉన్నా కానీ చాలా అద్భుతమైనటువంటి రాజయోగాలు, రాజకీయాల్లో మంచి పదవీ ప్రాప్తి, పొలిటికల్ సక్సెస్ ఇవన్నీ కూడా ఇస్తాడు శని. ఈ విధంగా ఫోర్త్ హౌస్లో రవిశనిలో కాంబినేషన్ అనేది మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ఇక ఫిఫ్త్ హౌస్లో కనుక రవిశనిలో ఉన్నట్టయితే సంతాన సమస్యలు, సంతానం లేకపోవడం కావచ్చు, కలిగిన సంతానంకి అనారోగ్యం ఉండడం కావచ్చు, దానివల్ల వీరికి తీవ్రమైనటువంటి మానసిక ఆందోళన ఇలాంటివి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే కెరియర్ కూడా కొంతవరకు స్లోగా వారికి పికప్ అయ్యి తర్వాత మంచి స్థానానికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎడ్యుకేషన్ విషయంలో ఎక్కువగా బ్రేక్స్ అనేవి ఉంటాయి. శని స్ట్రాంగ్గా ఉన్నట్టయితే బ్రేక్స్ ఉన్నా కానీ వారు హైయర్ ఎడ్యుకేషన్ చేయడానికి వీలుంటుంది. ఈ విధంగా సంతానపరమైన కొంత సమస్యలను ఇస్తాడు రవిశనిలో కలిసి ఉన్నట్టయితే శని. అయితే స్పెక్యులేషన్లో రాణించడానికి అంతగా అనుకూలమైనటువంటి కాంబినేషన్గా మనం చెప్పలేము. ఫిఫ్త్ హౌస్లో లాటరీ, గ్యాంబ్లింగ్ ఇలాంటి వాటిలో కొంత నష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఇక సిక్స్త్ హౌస్లో కనుక రవిశనిలో కలిసి ఉన్నట్టయితే ఇది కాంపిటీషన్లో రాణించడానికి, ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి, ముఖ్యంగా చదువుకునేటువంటి సమయంలో స్టూడెంట్స్కి ఈ దశ కనుక నడుస్తున్నట్టయితే శని మహాదశ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి విజయాన్ని సాధించడము, ఈ విధమైనటువంటి ఫలితాలని వారు అందుకుంటారు. అలాగే ఒక జాబ్లో రాణించడము, ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్లో కష్టపడి పనిచేసి ఉన్నత స్థానానికి చేరుకోవడము, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది ఈ కాంబినేషన్ సిక్స్త్ హౌస్లో. అనారోగ్య సమస్యలు పెద్దగా బాధించవు. అయితే రుణబాధలు ఉన్నప్పటికీ కూడా వాటిని తీర్చి వారు ముందుకెళ్ళగలుగుతారు. వారి యొక్క లోన్స్ ఉన్నట్టయితే అవి వారు రీపే చేయగలుగుతారు. అస్తంగత్వం చెందడం వలన శని కొంతవరకు రుణబాధలు ఇచ్చినప్పటికీ కూడా సిక్స్త్ హౌస్లో ఉండడం వలన వాటి నుంచి విముక్తిని కూడా ఇస్తాడు. ఇక సెవెంత్ హౌస్లో రవిశనిలో కనుక ఉన్నట్టయితే ఇది మ్యారీడ్ లైఫ్లో ప్రాబ్లమ్స్ తీర్చుకోవడానికి చాలా కారణమైనటువంటి ఒక కాంబినేషను. డైవర్స్ వైపుకి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇద్దరి మధ్య కూడా సయోధ్య అనేది ఎప్పుడూ కుదరదు. చిన్న విషయానికి కూడా వాగ్వాదాలు, ఆర్గ్యుమెంట్స్, ఒకరినొకరిని అర్థం చేసుకోవడంలో చాలా తీవ్రమైనటువంటి ఆటంకాలు, అర్థం చేసుకోలేకపోవడము, దానివల్ల ఎప్పుడూ కూడా ఇద్దరు ప్రత్యర్థుల్లాగా ఫీల్ అవుతూ ఉండడము, ఇటువంటి ఒక ధోరణి అనేది ఉంటుంది వారి యొక్క మ్యారీడ్ లైఫ్లో.
ఇది మ్యారిటల్ హ్యాపీనెస్కి అంతగా అనుకూలమైనటువంటి కాంబినేషన్గా చెప్పలేము. అయితే విదేశీ వ్యాపారాలు, విదేశాల్లో రాణించడానికి, విదేశాల్లో సెటిల్ అవ్వడానికి ఈ కాంబినేషన్ చాలా బాగా పనిచేస్తుంది. 4th హౌస్లో, 7th హౌస్లో, 10th హౌస్లో రవిశనిలో కాంబినేషన్ అనేది ఫారిన్ సెటిల్మెంట్కి అనుకూలమైనటువంటి కాంబినేషను. ఇక 8th హౌస్లో కనుక రవిశనిలో కలిసి ఉన్నట్టయితే అనారోగ్య సమస్యలు, రుణ బాధలు, దానివల్ల డబ్బు ఎక్కువ ఖర్చు అవుతూ ఉండడము, వ్యసనాలకి డబ్బును ఖర్చు చేస్తూ ఉండడము, ఈ విధంగా జీవితంలో ఎక్కువగా ఫినాన్షియల్ క్రైసిస్ని ఎదుర్కొంటూ ఉండడము, లేట్గా సెటిల్ అవ్వడము, లైఫ్లో సెటిల్మెంట్ అనేది వారికి ఎప్పుడూ కూడా అన్నది ద్రాక్షగా ఎప్పుడు కూడా ఊరిస్తూ ఉండడము, ఈ విధంగా చాలా మానసికంగా కొంత కృంగుబాటికి లోన్ చేసేటువంటి ఒక కాంబినేషన్ ప్లేస్మెంట్గా చూడొచ్చు 8th హౌస్లో రవిశనిలో కాంబినేషన్, ముఖ్యంగా శని అస్తంగతం చెందినప్పుడు. అయితే వక్రించినప్పుడు ఈ బాధలు మరికొంత ఎక్కువగా ఉంటాయి. అయితే 6th హౌస్లో కావచ్చు, 12th హౌస్లో కావచ్చు, 8th హౌస్లో కావచ్చు, ఈ దుస్థానాల్లో శని ఉన్నప్పుడు విపరీత రాజయోగంలో కనుక ఉన్నట్టయితే చాలా మంచి ఫలితాలను ఇస్తాడు శని. ఉదాహరణకి 6th హౌస్లో లేదా 8th హౌస్లో లేదా 12th హౌస్లో శని ఉన్నప్పుడు విపరీత రాజయోగం అనేది ఏర్పడి ఉండడం అనేది మనం గమనించాలి. అంటే 6th లార్డ్ 8th హౌస్లో ఉండడం, 12th లార్డ్ 8th హౌస్లో ఉండడం, ఇది విపరీత రాజయోగాన్ని కలిగిస్తుంది. ఇటువంటి కాంబినేషన్లో ఉన్నప్పుడు శని రవితో కలిసి దగ్గరగా ఉండి అస్తంగతం చెందినా కానీ మంచి ఫలితాన్ని ఇస్తాడు. కొంత డిలే అయినప్పటికీ కూడా వారు రాజయోగాన్ని అందుకుంటారు, ముఖ్యంగా శని మహాదశ నడుస్తూ ఉన్నట్టయితే. ఇక 9th హౌస్లో కనుక రవిశనిలో కాంబినేషన్ ఉన్నట్టయితే ఇది విదేశీ వ్యాపారాలకి, విదేశాలలో సెటిల్ అవ్వడానికి, విదేశీ సంబంధమైనటువంటి ఉద్యోగాలు చేయడానికి చాలా బాగా సహాయపడేటువంటి కాంబినేషన్ ఇది. అయితే తండ్రితో ఎప్పుడు విభేదాలు, వారిద్దరి మధ్య కూడా మనస్పర్ధలు ఎక్కువగా ఉండడము, ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడము, అంగీకరించలేకపోవడము, ఇటువంటి ఒక ధోరణి ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే శని కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే 9th హౌస్లో ఉన్నా కానీ వారి యొక్క ధార్మిక దృష్టి, నైతిక ప్రవర్తన అనేవి బాగుంటాయి. ఈ విధంగా కొంత పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తుంది ఈ కాంబినేషన్ 9th హౌస్లో. ఇంకా 10th హౌస్లో కనుక రవిశనిలో కలిసి ఉన్నట్టయితే ఉద్యోగంలో తప్పకుండా రాణిస్తారు, కానీ చాలా బ్రేక్స్ తర్వాత ఎన్నో అడ్డంకులు, అవరోధాలు దాటుకున్న వారు కెరియర్లో హయ్యెస్ట్ పొజిషన్కి రీచ్ అవుతారు. 10th హౌస్లో ఎప్పుడైతే శని ఉంటాడో, కర్మకారకుడైన శని అస్తంగత్వం చెందడం వలన ఇచ్చేటువంటి సక్సెస్లో ఎన్నో బ్రేక్స్ ఇచ్చి, అవరోధాలను ఇచ్చి, తనంతో ఇంప్రూవ్ చేసుకుంటూ వారు జీవితంలో పైకి వస్తారు. పొలిటికల్ సక్సెస్ ఇవ్వడానికి ఈ కాంబినేషన్ చాలా బాగా సహాయపడుతుంది. పాలిటిక్స్లో షైన్ అవ్వడానికి రవిశనిలో కాంబినేషన్ 10th హౌస్లో హెల్ప్ చేస్తుంది. ఇక 11th హౌస్లో కనుక రవిశనిలో కలిగి ఉన్నట్టయితే స్నేహితుల వలన సమస్యలు, వారి చేత కొంతవరకు డిసప్పాయింట్మెంట్స్, నిరాశ నిస్పృహలు ఇవి కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే శని కనుక స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా 11th హౌస్లో ఉన్నట్టయితే అస్తంగతం చెందిన కానీ తనకి సహాయపడేటువంటి స్నేహితులు ఉండడము, తను కోరుకునేటువంటి స్నేహితులు ఉండడము, ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తుంది ఈ కాంబినేషను. అయితే లవ్ అఫేర్స్, లవ్ ఫెయిల్యూర్స్, వీటి వల్ల ఎక్కువగా మనశ్శాంతిని కోల్పోవడము, ఇటువంటి రిజల్ట్స్ని కూడా ఇస్తుంది ఈ కాంబినేషన్ 11th హౌస్లో. 5th హౌస్లో 11th హౌస్లో రవిశనిలో కాంబినేషన్ అనేది ఇలాంటి రిజల్ట్స్ ఇవ్వడానికి ఎక్కువగా కారణమవుతుంది. ఇక 12th హౌస్లో రవిశనిలో కలయిక కనుకున్నట్టయితే విదేశీ ప్రయాణాలకు అనుకూలమైనటువంటి ప్లేస్మెంట్ ఇది. సముద్రం మీద ట్రావెల్ చేసేటువంటి వృత్తుల్లో రాణించడానికి, నేవీలో కావచ్చు, ఇటువంటి వృత్తుల్లో రాణించడానికి అనుకూలమైనటువంటి కాంబినేషను. అయితే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి, ధనం కూడా వృధాగా ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. దుబారా ఖర్చులు, వ్యసనాలకు ఖర్చు చేయడం, ఇటువంటి వాటి వల్ల ఎక్కువగా డబ్బు అనేది ఖర్చు అవుతూ ఉంటుంది. అయితే ఇందాక చెప్పినట్టుగా విపరీత రాజ్యంలో కనుక ఉన్నట్టయితే శని చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు 12th హౌస్లో ఉన్నా కానీ. వారికి ధార్మిక దృష్టి ఉంటుంది, చారిటీ మైండ్ ఉంటుంది, ఒకరికి సహాయం చేయాలనేటువంటి ఒక ధర్మగుణం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా ఆధ్యాత్మిక చింతనని, వైరాగ్యాన్ని కూడా ఇస్తాడు శని 12th హౌస్లో రవితో కలిసి ఉన్నట్టయితే. ఈ విధంగా రవిశనిలో కలయిక అనేది పాజిటివ్, నెగిటివ్ రెండింటి మేలు కలయికగా మనం చూడాల్సి ఉంటుంది. అందులో అస్తంగత్వం చెందినప్పుడు కొంతవరకు ఇచ్చేటువంటి శుభ ఫలితాలు తగ్గుదల అనేది ఉంటుంది ఆ తీవ్రతలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.